గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏపీకి పెట్టుబడులు 1,60,000 కోట్లు 6 months లో వచ్చినాయి. అలాగే ఇంకా రావాలని మనం కోరుకున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లోకేష్ గారు అన్నారు. అది జరగని పని. కానీ ఎందుకంటే కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అలాగే చెన్నై ఇవన్నీ కూడా ఇన్కన్వీనియంట్. ఈవెన్ వర్షం పడ్డదంటే కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. అది దృష్టిలో పెట్టుకుని ఈవేళ అమరావతిని రోడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వేసి కనెక్టివిటీ బాగా ఇస్తే ఇంకా బాగా డెవలప్ అవుద్ది. అలాగే ఇంకోటి బీపీసీఎల్ మచిలీపట్నం దగ్గర వస్తుంది. అక్కడ వాళ్ళు ఒక 60,000 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది మాత్రం అన్నీ అయిపోయినాయి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. అలాగే టెస్లాకి ఆల్రెడీ పంపించారు. టెస్లా మన రాష్ట్రం రావాలని. ఒకవేళ ఇండియా వస్తే గుజరాత్ వస్తుంది, లేకపోతే ఏపీ వస్తుంది, నో డౌట్. ఎందుకంటే వస్తే గుజరాత్ లేదా ఏపీ. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో మెయిన్ క్యాండిడేట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గ్యారంటీ అవుతుంది. ఆల్రెడీ కియా అనంతపురం పెనుగొండ దగ్గర వచ్చింది కాబట్టి అది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం దాన్ని అనుసంధానమైన కొన్ని కంపెనీలని చెన్నై ఇలా చేశారు. ఇప్పుడు మళ్ళీ అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ ఆ కంపెనీ కూడా వస్తుంది. అది బయోగ్యాస్ ఇవన్నీ తయారు చేస్తా ఉంటారు. అలాగే రిలయన్స్ కానీ టీసీఎస్ కానీ అలాగే లాస్ స్టీల్ అనకాపల్లి దగ్గర 70,000 కోట్లు. అది ఇప్పుడు అవి పని కాదు. ఎన్ఆర్ స్టీల్ కంపెనీ అంటే అది పెద్ద ప్రాసెస్. అలాగే బిఫోర్ బ్రహ్మణి స్టీల్ కానీ కడప స్టీల్ కానీ ఇవన్నీ 3 స్థాయిలు 2 స్థాయిలు శంకుస్థాపన చేయరు. ఇవన్నీ ఇప్పుడు జరిగే కార్యక్రమాలు అయితే కాదు. ఇప్పుడు వచ్చే కార్యక్రమం ఆఫ్టర్ 10 years తర్వాత లారెన్స్ స్టీల్ కంపెనీ అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర వస్తుంది. పాయకరాబాద్ దగ్గర నక్కపల్లి అక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ఎనర్జీ గ్యాస్ ఇవన్నీ కలిపి వచ్చే అవకాశం ఉంది. అలాగే రిలయన్స్ కంపెనీ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీలు వైజాగ్ దగ్గర వచ్చేలా ఉన్నాయి. అలాగే అమరావతిలో ఆల్రెడీ అమరావతిలో ఒక సైడ్ని ఇండస్ట్రియల్ ఏరియా కింద డిసైడ్ అయ్యారు. అక్కడ కూడా బ్యాటరీస్ కంపెనీ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలా కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. 2047 అని చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు. ఎందుకంటే 2020 అన్నారు హైటెక్ సిటీ విషయంలో. అప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కల అంతా కొండలో ఉన్నాయి కానీ డెవలప్ అయింది. అలాగే ఇప్పుడు కూడా డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. డెవలప్ అయితే కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి దొరుకుద్ది. అలాగే ఏపీ జనం కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తే, ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు ఇటు హైదరాబాద్ వచ్చే అవసరం ఉండదు నెక్స్ట్ తరాలు. అండ్ ఇలాగ కంపెనీలు రావడానికి 1,60,000 కోట్లు 6 months లో వచ్చేలా చేశారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే పాత కంపెనీలు ఐపాక్ టీము జగన్మోహన్ గారు అప్పుడు విశాఖలో ఒక సబ్మిట్ పెట్టారు కదా, అప్పుడు ఐపాక్ టీం వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అయ్యారంట. వాళ్ళంతా పెట్టుబడిదారులు అని చూపించారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు అంత జెన్యున్ గానే జరుగుతుంది. అంత టీసీఎస్ జెన్యున్ గానే వచ్చింది, రిలయన్స్ జెన్యున్ గానే వచ్చింది, అలాగే ఆదాని జెన్యున్ గానే వచ్చింది, అలాగే టెస్లాగే చెప్పారు, అలాగే లారెన్స్ స్టీల్ కానీ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా జెన్యున్ గానే వచ్చింది. అలా జెన్యున్ గా ఉంటేనే దానే పెట్టే కదా 11 సీట్లు పడిపోయారు వాళ్ళు.